హాయ్ అండి. ఈరోజు నేను మా పిల్లలమైతే విజయవాడ వచ్చాం. ఏంటి స్పెషల్ అంటే మా పాప బర్త్‌డే. అయితే కూరగాయలు తీసుకొని వెళ్దాం అనుకున్నాం. కానీ కూరగాయలకెళ్ళే ముందు పార్క్‌కైతే వెళ్ళి కాసేపు పిల్లల్ని ఆడిపిచ్చొద్దాం అని చెప్పి విజయవాడ గాంధీ పార్క్‌కైతే వచ్చాం. కానీ లేట్ అయిపోయింది. అందులో అంత టైం కూడా లేదు. ఈవినింగ్ కదా! చలి కూడా ఎక్కువగా ఉందని చెప్పి ఇంకా కూరగాయలకైతే వచ్చేసాము. ఇదొచ్చేసి విజయవాడ రైల్వే స్టేషన్. అయితే ఇటు నుంచి వచ్చేటప్పుడు సీతాఫలాలు కనిపించినాయండి. నాకైతే చాలా ఇష్టమయ్యి ఇంకా ఇవి అయితే తీసేసుకున్నాను. ఇంకా ఇవి తీసుకొని మళ్ళీ ఇటు నుంచి ఇటు మార్కెట్‌కైతే వెళ్ళాము. మార్కెట్‌లో అయితే రేట్లు ఎలా పెరిగిపోయినాయంటే అర కేజీ రూ. 50 అలా రూ. 30 అలా ఉన్నాయండి. ఇంకా మా వారికైతే అమ్మో! ఇంత రేట్లా అనుకుంటూ తీసుకున్నాం. ఇదొచ్చి చిక్కుడుకాయలు నాకు చాలా ఇష్టము. ఇంక ఇయన్నీ తీసుకుంటే మా పాప నాకేం సంబంధం లేదు. నా బర్త్‌డేకి మీరు ఎట్టైనా చేసుకోండి అని చెప్పి చూస్తుంది. ఇంకా కూరగాయలు తీసుకొని ఇంకా ఇంటికొచ్చేసాము. ఇంక ఇంటికొచ్చేటప్పుడు తనకి కేక్ అయితే తీసుకోవాలి కదా! ఇంకా కేక్ కూడా తీసేసుకున్నాం. ఇదొచ్చేసి సింగనగర్ అండి. ఇంక ఇది దాటిన తర్వాతే మా ఊరు నున్న. ఇంకా పిల్లలైతే ఏ కలర్ కేక్ కావాలంటే తనకి పింక్ కలర్ కావాలని చెప్పి అడిగింది. మా పాపకి పింక్ కలర్ అంటే చాలా ఇష్టమండి. ఇంకా తనకిష్టమైన కలరే తీసుకొని కేకు ఇంకా ఇంటికైతే రిటర్న్ వచ్చేసాము. ఇంకా వచ్చే దారిలో ఎంత లగేజ్ ఉందంటే ఇంకా కూరగాయలు, అలాగే కేకు ఇయన్నీ జాగ్రత్తగా ఆ బండి మీద పెట్టుకొని నిదానంగా వచ్చాము. అయితే ఫుల్ వీడియో వచ్చేసి పాపది నేను ఛానల్‌లో పెట్టాను. చూడాలనుకున్న వాళ్ళు చూడండి. చాలా బాగా జరిగింది. అలాగే ఇంటికొచ్చాక చాలా సింపుల్‌గా దమ్ బిర్యానీ చేశాను. జాయింట్ దమ్ బిర్యానీ సూపరుంది. అలాగే చికెన్ కర్రీ కూడా చేశానండి. గోంగూర కర్రీ అయితే నెక్స్ట్ వీడియోలో షార్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఇంకా కుకింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేశాము. ఇంకా పాపకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళ ఫ్రెండ్స్‌తో కేక్ కట్ చేసింది. ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.